కొరప్పం తమిళనాడులో, వీరభద్రుడు మనకి. అది కాస్త అకస్మాత్తుగా ఆగిపోయింది. థియేటర్లలో అనౌన్స్ చేసి ఫస్ట్ షోలు, తర్వాత థియేటర్లో సినిమా ఆగిపోయింది. ఏంటంటే నిర్మాత గతంలో సినిమాలు తీసినప్పుడు ఫెయిల్ అయినటువంటి సందర్భంలోని డబ్బులు ఆగినటువంటి కాన్సెప్ట్తో ఆ డబ్బులు చెల్లించలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హీరో గారి డబ్బులు హీరోకి వెళ్ళిపోతాయి, యాక్టర్ల డబ్బులు యాక్టర్లకు వెళ్ళిపోతాయి. ఫైనల్గా మునిగిపోతుంది నిర్మాత. సినిమా రంగంలో అహంకారాలు, అహంభావాలు తగ్గించుకుని పాత రోజుల్లోకి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఆలోచించకపోతే ఇవాళ ఎవడో వస్తాడు, బాగా బలిసినోడు వస్తాడు, ఓ సినిమా నిర్మాతగా చేస్తాడు. అలా చేసినోడు సక్సెస్ అయితే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. అది పోయిందంటే ఇక పక్కకి వెళ్ళిపోతాడు. 100 కోట్ల రూపాయలు ఇవాళ రోజున అవుతున్నాయి. దుబారా ఏం విపరీతమవుతుంది. ఇదివరకు ఒక కారవాన్ అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక కారవాన్ల కాన్వాయ్ లాగా తయారైపోయింది. ఆ స్టేజీలో కోరికలు పెరిగిపోయినాయి. రెండో పక్కన కంట్రోల్ లేదు, బడ్జెట్ మీద కంట్రోల్ లేదు, ప్లానింగ్ లేకుండా పోతుంది. హీరోని ప్లీజ్ చేయడంతో సరిపోతుంది, విపరీతమైనటువంటి గ్రాఫిక్లతో సరిపోతుంది. ఓవరాల్గా చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నటువంటిది సేఫా అంటే ఎవరికి సేఫో అర్థం కావట్లేదు. కేవలం అగ్ర హీరోలకి మాత్రమే సేఫ్. వాళ్ళకి ఒకటి పోయినా ఇంకోటి వస్తుంది. వాళ్ళే నిర్మాతను చూస్ చేసుకుంటారు, వాళ్ళే డైరెక్టర్ని చూస్ చేసుకుంటారు. వాళ్ళ చేతికి పెత్తనం ఇచ్చేశారు నిర్మాతలు, వాళ్ళ చేతికి పెత్తనం ఇచ్చేశారు దర్శకులు. వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నంతసేపు సినిమా ఇండస్ట్రీ సెక్యూరిటీ డౌటే. ఓటీటీ ప్లాట్ఫారాలు వచ్చాక కూడా బుద్ధి మారకపోతే ఇప్పటికే థియేటర్లకి మానేసినటువంటి జనం. మొన్న ఆయన ఎవరు మన మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి ఆయన చెప్పుకొచ్చాడు కదా, ఇప్పుడు ఆదాయం పెరిగింది కానీ ప్రేక్షకులు తగ్గారు, టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది తప్ప లేదు అన్నటువంటిది. ఇది గుర్తించాల్సిన అంశం.